ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి కుమారి పీజీఆర్ఎస్ లో వచ్చిన గ్రీవెన్స్ అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు. మొత్తం 9 అర్జీలు అందగా వాటిలో ఎక్కువగా భూ వివాదాలకు సంబంధించినవేనని చెప్పారు. సంబంధిత తహసీల్దారుల ద్వారా విచారణ జరిపించి గ్రామ రికార్డులు పరిశీలించి అవసరమైతే భూముల కొలతలు చేపట్టి పారదర్శకంగా సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. దానిలో ఎక్కువ భాగం ముండమూరు నుంచి 5 అర్జీలు, అట్లానే అద్దంకి నుంచి ఒకటి, కురిచేడు నుంచి ఒకటి, దర్శి మండలం నుంచి ఒకటి, సంతమాగూరు మండలం నుంచి ఒకటి వచ్చాయి. అన్నీ కూడా ల్యాండెడ్ ఇష్యూసే. దీనిలో జాయింట్ ఎల్పిఎమ్స్, అట్లానే రీసర్వేలో ఎక్సెంట్ తగ్గిందని, అట్లానే కుటుంబ సమస్యలకు సంబంధించి భాగ పంపిణీలు లేకుండా ఒకరికి తెలియకుండా ఒకరు ఆన్లైన్ చేసుకున్నారనే దాని మీద కంప్లైంట్స్ వచ్చున్నాయి. వాటిని క్షుణ్ణంగా కన్సర్న్ తహసీల్దార్కి పంపించి గ్రామ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేయించి ల్యాండ్ కూడా అవసరమైన చోట మెజర్మెంట్స్ చేయించి తగిన విధంగా తహసీల్దార్ దగ్గర రిపోర్ట్ తీసుకొని దాని ప్రకారం వీటన్నిటిని గ్రీవెన్స్ని పరిష్కరించడం జరుగుతుంది. ఒకవేళ ఆర్డీఓ అవసరం ఉంటే ఆర్డీఓ గారి దగ్గర కూడా వాటిని రిపోర్ట్స్ని తెప్పించుకొని త్వరితగతిన షెడ్యూల్ టైంలో మన పీజీఆర్ఎస్లో ఏదైతే సిటిజన్ చార్ట్లో ఉన్న టైం లిమిటేషన్ ఉందో దానిలోపు వ్యక్తిగతంగా ఎవరికి ఏ హాని లేకుండా అట్లానే వాళ్ళ డాక్యుమెంట్స్కి ఆధారంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.